హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సెట్ పోర్టల్. సో మనకి ప్రిలిమినరీ కీలో అబ్జెక్షన్స్ ఎలా రైజ్ చేయాలా అన్నది స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు మిస్ కాకుండా చూడండి. సో మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే మేము చేసే కంటెంట్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఓకే, సో మనకి ప్రిలిమినరీ కీలో అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి మీరు అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీ కీ మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ప్రెస్ చేస్తే పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా చదివి కంటిన్యూ ప్రెస్ చేస్తే, అంటే కంటిన్యూ ప్రెస్ చేసే ముందు మీకు ఇక్కడ చెక్ బాక్స్ అనేది టిక్ పెట్టి మీరు కంటిన్యూ కొట్టాలి. కంటిన్యూ కొట్టిన తర్వాత అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీకి రేస్ చేయడానికి ఒక పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ పెట్టి గెట్ ద డీటెయిల్స్ అని కొట్టంగానే మీకు అబ్జెక్షన్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఓకే, సో టీఎస్ ఈసెట్ 2024 అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీకి. సో కీలో అబ్జెక్షన్స్ ఎలా రైజ్ చేయాలి అంటే, సో మనకి మన డీటెయిల్స్ పెట్టిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్, మీ పేరు, మీ స్ట్రీమ్ జాగ్రత్తగా క్రాస్ చెక్ చేసుకొని ఇక్కడ క్వశ్చన్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో చూడండి, ఇది మీ రెస్పాన్స్ షీట్. ఓకే, ఇది మీ మాస్టర్ క్వశ్చన్ పేపర్. రెండిట్లోని క్వశ్చన్ ఐడి ఒకటే ఉంటుందండి. ఇదిగోండి, ఈ క్వశ్చన్ ఐడి ఉంది కదా. సో మీకు ఏ క్వశ్చన్తో అయితే ప్రాబ్లం ఉందో ఆ క్వశ్చన్ ఐడి సెలెక్ట్ చేసుకొని ఈ క్వశ్చన్ ఐడినే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, క్వశ్చన్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. క్వశ్చన్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అబ్జెక్షన్, మీరు ఎటువంటి అబ్జెక్షన్ రేస్ చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ ఆప్షన్స్ నుంచే మీ అబ్జెక్షన్ ఏంటన్నది మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇన్కంప్లీట్ క్వశ్చన్ ఆర్ రాంగ్ క్వశ్చన్. ఇచ్చిన క్వశ్చన్, ఓకే, ఇచ్చిన క్వశ్చన్ మీకు ఇన్కంప్లీట్గా ఉందా లేదా రాంగ్ క్వశ్చన్ ఇచ్చారా, లేదా గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్. ఇక్కడ మాస్టర్ క్వశ్చన్ పేపర్లోనే చెక్ చేసుకోవాలి ఇచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా అనేది. మీరు రెస్పాన్స్ షీట్లో కాదు, మాస్టర్ క్వశ్చన్ పేపర్లో మీకు ఇచ్చిన ఆప్షన్ కరెక్టా కాదా. అంటే వాళ్ళు ఇచ్చింది రాంగ్ ఇచ్చారు అనుకోండి, అబ్జెక్షన్ రేస్ చేస్తారు. ఓకే, వాళ్ళు మీకు ఆన్సర్ రాంగ్ ఇస్తే అబ్జెక్షన్ రేస్ చేస్తారు. మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన ఆన్సర్ మాత్రమే మీరు ఇక్కడ కన్సిడర్ చేస్తారు. ఓకే, దాన్ని బట్టి మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్. ఓకే, మాస్టర్ క్వశ్చన్ పేపర్లో మీకు ఇచ్చిన ఇక్కడ ఎక్కడైనా సరే మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయి అనుకోండి, అంటే సేమ్ ఇదే క్వశ్చన్కి +or-2 వస్తుంది, +or-1 కూడా వస్తుంది అనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ అబ్జెక్షన్ రేస్ చేయాలి. సో ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తున్నాయని చెప్పి మీరు ఇక్కడ అబ్జెక్షన్ రేస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ నో కరెక్ట్ ఆన్సర్ ఇన్ గివెన్ ఆప్షన్స్. ఒకవేళ ఇచ్చిన మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన ఆప్షన్స్లో వీళ్ళు ఏదో ఒక ఆప్షన్ని కరెక్ట్ అని చెప్పారు, కానీ ఇచ్చిన ఆప్షన్స్ ఏవి కరెక్ట్ కాదనుకోండి, అప్పుడు కూడా మీరు ఇది చూస్ చేసుకుని అబ్జెక్షన్ రేస్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అవుట్ ఆఫ్ ది సిలబస్. ఒకవేళ మీకు ఇచ్చిన టీఎస్ ఈసెట్ సిలబస్ మీ స్పెసిఫిక్ బ్రాంచ్ నుంచి ఏదైనా అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చారనుకోండి, డిప్లొమాలో లేనిది, అంటే మీకు ఈసెట్ సిలబస్లో లేనిది ఎక్కడైనా అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చారనుకోండి, సో అవుట్ ఆఫ్ సిలబస్ ఇస్తే మీరు ఏం చేయాలి, దీన్ని ఇక్కడ క్వశ్చన్ ఈజ్ అవుట్ ఆఫ్ సిలబస్ అని అబ్జెక్షన్ రేస్ చేయాలి. లేదా మీకు ఇంకేమైనా అదర్ అబ్జెక్షన్స్ ఉంటే ఇదిగోండి ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసుకోండి. మీకు మీ అబ్జెక్షన్ టైప్ ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ అబ్జెక్షన్ అయితే రేస్ చేస్తున్నారో ఆ అబ్జెక్షన్కి ప్రాపర్గా జస్టిఫికేషన్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ టైప్ చేయాలి. మీరు సోర్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటో కూడా చెప్పాలి. అంటే సోర్స్ ఆఫ్ రెఫరెన్స్ మా సార్ చెప్పారని కాకుండా జస్టిఫికేషన్ ఇక్కడ ఇచ్చి రెఫరెన్స్ ఏంటి, ఏ టెక్స్ట్ బుక్ రెఫరెన్స్ తీసుకుంటున్నారో టెక్స్ట్ బుక్ రెఫరెన్స్, కానీ ఇంకేమైనా సోర్స్ ఆఫ్ రెఫరెన్స్ ఉందా సోర్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇక్కడ టైప్ చేయాలి. తర్వాత ఒక డాక్యుమెంట్ ప్రూఫ్ అప్లోడ్ చేయండి. డాక్యుమెంట్ ప్రూఫ్ ఎలా అప్లోడ్ చేస్తారు, ఒక ఎంఎస్ వర్డ్లో ఆ పర్టికులర్ క్వశ్చన్ని సాల్వ్ చేసి స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసి డాక్యుమెంటెడ్గా ఈ పీడిఎఫ్ మీకు ఇక్కడ ఫైల్ చూస్ చేసుకుని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి యాడ్ కొట్టినట్టయితే మీ అబ్జెక్షన్ ఆ పర్టికులర్ క్వశ్చన్ మీద రైజ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేసుకోవాలమ్మా. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను చూడండి. క్వశ్చన్ పేపర్లో ఎవరైతే అబ్జెక్షన్స్ రైజ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పబోయే పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ప్రిలిమినరీ కీలో అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి మీరు మాస్టర్ క్వశ్చన్ పేపర్ మాత్రమే యూజ్ చేయాలి. సో మీరు ప్రిలిమినరీ కీ చూసుకొని ఇక్కడ దీన్ని బట్టి అబ్జెక్షన్ రైజ్ చేయకూడదు. వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు ఇన్స్ట్రక్షన్స్లో. మాస్టర్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఐడి చూసుకోండి. ఈ క్వశ్చన్ ఐడి కింద ఇచ్చిన ఈ క్వశ్చన్కి ఉన్న ఆప్షన్స్లో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఈ అబ్జెక్షన్సే రైజ్ చేయాలి. రైట్, సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, మీకు ప్రతి అబ్జెక్షన్ రైజ్ చేయడానికి క్వశ్చన్ ఐడి అనేది కంపల్సరీ ఇక్కడ ఎంటర్ చేయాలి. క్వశ్చన్ ఐడి ఎంటర్ చేయకపోతే వాళ్ళు మీ అబ్జెక్షన్ని కన్సిడర్ చెయ్యరు. థర్డ్ పాయింట్ ఏంటంటే, మీరు ఎన్ని అబ్జెక్షన్స్ అయినా రేస్ చేయొచ్చు, కానీ ఒక్కసారే రేస్ చేయగలరు. మీకు ఒక 10 క్వశ్చన్స్ అబ్జెక్షన్స్ ఉన్నాయనుకోండి, 10 క్వశ్చన్స్ కూడా ఒక్కసారే, అంటే 1 by 1 యాడ్ చేసేసుకోండి. ఇక్కడ అర్థమైందా, ఫస్ట్ క్వశ్చన్ ఐడి పెట్టారు, అబ్జెక్షన్ ఏంటో పెట్టారు, జస్టిఫికేషన్ చేశారు, ఫైల్ అప్లోడ్ చేశారు, యాడ్ చేస్తారు. ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్తే మీరు ఎన్ని క్వశ్చన్స్ అయితే అన్ని క్వశ్చన్స్ మొత్తం మీకు అబ్జెక్షన్స్ ఉన్న క్వశ్చన్స్ అని ఒక్కసారి ఇక్కడే యాడ్ చేసేసేయండి. 1 by 1 ఒక క్వశ్చన్ ఐడి పెడతారు, అబ్జెక్షన్ రైజ్ చేస్తారు, జస్టిఫికేషన్ ఇస్తారు, ప్రూఫ్ ఏమైనా వ్యాలిడ్ ప్రూఫ్ అప్లోడ్ చేస్తారు, యాడ్ కొడతారు. ఇలా యాడ్ చేసుకుంటే ఎన్ని క్వశ్చన్స్ కావాలంటే అన్ని క్వశ్చన్స్ యాడ్ అవుతాయండి. యాడ్ అయిన తర్వాత సబ్మిట్ కొట్టడమే. ఓకే, ఒక్కసారి మాత్రమే వన్స్
ఎవరైనా అబ్జెక్షన్స్ రేస్ చేసుకుందాం అనుకుంటే ఒక్కసారి మాత్రమే అబ్జెక్షన్ రేస్ చేయగలరు. ఓకే, ఇప్పుడు మీరు ఇది క్లోజ్ చేసేసిన తర్వాత మళ్ళీ మీరు అబ్జెక్షన్ రేస్ చేద్దామంటే అవ్వదు. అది క్లియర్ కట్గా చెప్పారు. వన్ క్యాన్ రైజ్ అబ్జెక్షన్ ఎనీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బట్ ఓన్లీ వన్స్. ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయినా మీరు అబ్జెక్షన్ పెట్టచ్చు, కానీ ఒక్కసారి మాత్రమే పెట్టాలి. ఇది మర్చిపోవద్దు. పొరపాటున ఒక క్వశ్చన్ పెట్టేసి యాడ్ చేసి సబ్మిట్ కొట్టేసారా, మీరు ఇంకా ఏ క్వశ్చన్స్కి అబ్జెక్షన్స్ రేస్ చేయలేరు. ఓకే, నెక్స్ట్, సో లిస్ట్ అవుట్ ఆల్ అబ్జెక్షన్స్ అలాంగ్ విత్ జస్టిఫికేషన్. చూడండి, క్వశ్చన్ ఐడి పెట్టిన తర్వాత అబ్జెక్షన్ టైప్ ఏదైతే ఉందో అది లిస్ట్ అవుట్ చేసుకొని జస్టిఫికేషన్ రాయాలి. జస్టిఫికేషన్ రాయకపోతే వాళ్ళు మీ క్వశ్చన్ని కన్సిడర్ చేయరు. నెక్స్ట్, అబ్జెక్షన్స్ ఇన్ ప్రిలిమినరీ కీలో ఉండే అబ్జెక్షన్స్ని వాళ్ళు కన్సిడర్ చేయరు. మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఉన్న అబ్జెక్షన్స్నే కన్సిడర్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి, అది కూడా క్లియర్ కట్గా చెప్పారు. అలాగే వితౌట్ ప్రాపర్ జస్టిఫికేషన్ ఉంటే అబ్జెక్షన్ని డైరెక్ట్గా రిజెక్ట్ చేస్తారు. ప్రాపర్ జస్టిఫికేషన్స్ లేకపోతే మీ అబ్జెక్షన్ని రిజెక్ట్ చేస్తారు. అలాగే ఫైనల్గా డెసిషన్ ఆఫ్ ది కీ కమిటీ ఉంటుందన్నమాట. అర్థమైందా? ఈ కీకి ఒక కమిటీ ఉంటుంది, ఈ ఆన్సర్ కీస్కి ఒక కమిటీ ఉంటుంది. వాళ్ళ కమిటీ యొక్క డెసిషనే ఫైనల్. ఓకే, నెక్స్ట్, లాస్ట్ డేట్. మీ అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి లాస్ట్ డేట్ May 12th 11 AM. అంటే May 12th ఉదయం 11 గంటల లోపు మాత్రమే మీ అబ్జెక్షన్స్ని మీరు రైజ్ చేయగలరు. 11 తర్వాత మీకు ఇంకా మీరు ఏ అబ్జెక్షన్ని సబ్మిట్ చేయలేరు. ఓకే, ఫైనల్ రివైజ్డ్ కీ అనేది ఆ తర్వాత ఆ ఈవినింగో నెక్స్ట్ డేనో May 13th May 14th కంప్లీట్గా ఫైనల్ రివైజ్డ్ కీ రిలీజ్ చేస్తారు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ మీరు అబ్జెక్షన్స్ అనేది రేజ్ చేయండి. ఓకే, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీకు ఎలా చేయాలి అనేది నేను క్లారిటీగా చెప్తాము. ఓకే, మేము చేసే కంటెంట్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం అలాగే ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఈసెట్ పోర్టల్. థ్యాంక్ యూ.